మావా నచ్చినట్టు నువ్వు ఉండు, నీకు నచ్చినట్టు ఒకరు ఉండాలనుకుంటే కుదిరే పనే కదా అది. నీకు నచ్చినట్టు ఉండు, అదే ఆటోమేటిక్గా నీకు నచ్చే వాళ్ళు దగ్గర అవుతారు. నువ్వు ఎవరినో నచ్చ చేయాలా, వాడికి ఇష్టపడి ఉండాలంటే మాత్రం నచ్చే పనే కాదు. నీ స్టైల్ నీది, వాడి స్టైల్ వాడిది. వాడు కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోరు. హ్యాపీగా ఉన్న రోజు ఎంజాయ్ చేయి, పాజిబిలిటీ అయితే ట్రావెల్ చేయి, అంతేగాని ఒకరు మాత్రం మోసం చేయబాక. ట్రస్ట్ చేసిన వాళ్ళని ఎప్పటికీ నువ్వు మోసం చేయబాక. హ్యాపీగా ఉండు, ఎంజాయ్ చేయి, ట్రావెలింగ్ ఎంచుకో. ఇంకా రకరకాలుగా ఏంటంటే ఒక 1 month అయినా సరే, ఒక డే అయినా సరే ఏడాది ఇక్కడ బయట ట్రావెల్ చేస్తే ఇది చాలా విజువబుల్గా. ఇప్పుడు నేను ట్రై చేయాలన్నా కూడా చాలా కష్టం అన్నమాట చాలా మందికి. ఇది ఇవన్నీ క్యారీ చేయాలా, క్యారీ చేయకుండా వస్తుంటారు చాలా మంది. లెట్స్ బీ హ్యాపీ, లెట్స్ దెమ్ బీ హ్యాపీ. ఎంజాయ్ చేద్దాం, ఉన్న కొంత జీవితం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఎప్పుడైనా రైడ్కి వెళ్దామంటే నేను రెడీ, రైడ్ చాలా బాగుంటుంది ఇక్కడ. మనం ఫస్ట్ రోజు ఈవినింగ్ కానీ స్టార్ట్ కానీ చేస్తే అక్కడే గిద్దలూరులో స్టే చేసాం. ఆ తర్వాత డ్రైవ్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది డ్రైవ్ కూడా, లాంగ్ డ్రైవ్. మొత్తం ఫారెస్టే, చుట్టుపక్కల మొత్తం ఫారెస్టే. రకరకాలైన చెట్లు ఉంటాయి, మంచి పల్లెటూరు వాతావరణం ఉంటుంది ఇక్కడ. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఇది కేవలం నేచర్ లవర్స్కి మాత్రం అనమాట. ఎవరంటే వాళ్ళకి ఇష్టపడరు. ఇది గ్రీనరీ చూడాలా, ప్రశాంతంగా ఉండాలా, ఒక్కరోజైనా ఇలా గడపాలనుకున్న వాళ్ళకి చాలా వ్యూబుల్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయొచ్చు. ఇది గిద్దలూరు టు నంద్యాల మధ్యలో ఉంటుంది ఘాటు. చాలా బాగుంటుంది. రోడ్ అయితే ఎక్సలెంట్ అనమాట, చాలా బాగుంది రోడ్డు. ట్రావెలింగ్ అంటే ఇలాగే ఉండాలా, ప్రశాంతంగా, మనకు నచ్చినట్టుగా, మనకు నచ్చిన మనుషులతో హ్యాపీగా ఉండాలా. అది దూరం పోయామా దగ్గర ఉన్నామా అని కాకుండా, దూరమైనా దగ్గరైనా ట్రావెలింగ్ అనేది చాలా లవబుల్గా జరగాలని చెప్పి నా ఉద్దేశం అన్నమాట. ఈ టైంలో కాకుండా ఇంకా డిసెంబర్ టైంలో ఏదైతే స్నో వాల్ ఉంటుందో ఆ మంచు కురిసేటప్పుడు కానీ వస్తే నిజంగా బాగుంటుంది. ఇటు పక్క మనకి డేంజర్ సైన్ బోర్డ్స్ కూడా పెట్టారు ఫారెస్ట్ వాళ్ళు. చూసారా మీరు? బటర్ఫ్లైస్ మొత్తం నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కుదిరినప్పుడు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. అన్ని రకాలైన జంతువులు అన్నీ ఉంటాయి ఇక్కడ, రకరకాలుగా ఉంటాయి అన్నమాట. మంకీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మాకు, బటర్ఫ్లైస్ బాగా ఎక్కుతున్నాయి. చాలా అందంగా ఉంటుంది ఈ ఫారెస్ట్. ఒక్కసారి చూడదగ్గ ఫారెస్ట్ ఉంటుంది, నల్లమల్ల ఫారెస్ట్ ఉంటుంది. ఇది చాలా విశాలమైనది, విస్తీర్ణమైనది, చాలా అద్భుతంగా గ్రీనరీగా ఉంటుంది. మీరు కనుక ట్రై చేయాలంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని డిసెంబర్లో ఒక్కసారి ట్రై చేయండి. మార్నింగ్ టైము ఎక్సలెంట్గా ఉంటుంది వ్యూ. ఇరుకు ప్రదేశంలోని అపార్ట్మెంట్లో బతకడం కంటే కూడా ఇలాంటి ఏరియాలో ఒక్కరోజు ఉన్నా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎక్కడో చాలామంది సిటీ లైఫ్ అడాప్ట్ చేసుకొని ఆడే ఇరుక్కు ఉంటుంటారు. కానీ ఒక్కసారి మీరు కానీ ఈ లైఫ్ చూస్తే చాలా బాగుంటుంది. జర్నీ కూడా చాలా స్మూత్గా జరుగుతుంది అన్నమాట ఇక్కడ.
एक्सीडेंट चलने का। देखो रेलवे ट्रैक है। हमें नीचे दिखा दो रेलवे वो ट्रैक हो ट्रैक वाओ सारा देखो ये बात इससे वो कोंडे को अटैच कर को फिर किधर लगाया तो फिर कहाँ को फिर माउस नाम था रोड का इसका।